వెల్కమ్ టు రెండో వంటకం. మాధురి, ముందుగా దీన్ని తీసుకుని నువ్వు ఆగు, పెద్ద నస ఎక్కువైపోయింది. మాధురి, ఇక్కడ నాకు అవమానం జరుగుతుంది. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండలేను. వెళ్ళిపోతున్నా. ఏంటి అది అక్కడ పెట్టాళ్ళు, చిప్పు పని చేయట్లేదు. అంటే వెళ్ళనివే, ఎక్కడికి పోతాడు వాడు? ఈ పాయసం వాసన తగలంగానే మళ్ళీ పరిగెత్తుకు వస్తాడు. పాయసం అంతే. సరే, మన అందరం కలిసి వంట చేసుకుందాం. మరి ఏ వంట పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు ఖర్జూర పాయసం. వావ్, పాయసం నా ఫేవరెట్. సరే, మరి అయితే దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పాలు, బియ్య పిండి, వేయించిన కిస్మిస్, వేయించిన జీడిపప్పు, ఏలకలు, కుంకుమ పువ్వు, పంచదార, ఖర్జూర ముక్కలు. బామ్మ, మరి అయితే ఇంకేంటి ఆలస్యం? స్టార్ట్ చేసేద్దాం వంట. చేసేద్దాం దా, మన పెట్టి స్టవ్ అంటిస్తాం. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి? పాలు పోయాలి దాంట్లో. పాలు పోయాలా కదా మరి? పాలతో స్టార్ట్ చేయాలి. చిక్కటి పాలు. దిష్టి పెట్టక నువ్వు. ఏ బామ్మ, దిష్టి పెడితే వంట పాడైపోతుందమ్మా. అమ్మో, అయితే వద్దు. మన కళ్ళు మంచియే బామ్మ. మన కళ్ళు నాకు చెప్పకు, నీ కళ్ళు చెప్పు. నా కళ్ళు మంచివి కావు. నా కళ్ళు బాగాలేదు. అరే బాగలేని చెప్పలేదమ్మా, మంచి కళ్ళు అంటున్నాను. దిష్టి కొట్టదు, నా కళ్ళు అయితే దిష్టి కొడతాయి. అవునా? అయితే మీరు చూడొద్దటేపు. చూసావా, పాలు బాగా మరుగుతున్నాయి కదా? అవునవును. ఇప్పుడు దాంట్లో ఖర్జూరం వేయి. ఖర్జూరం వేసుకోవాలా? చూసావా, స్పూన్ వచ్చింది వచ్చింది. కలుపమ్మా కొంచెం. ఇప్పుడు ఈ ఖర్జూరం అంతా మెత్తపడిపోవాలా బామ్మ? అయిపోతుంది ఎంతసేపు. మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకో. షుగర్ మీన్స్ పంచదార. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి నాకు ఆశగా ఉంటుంది. మరి మాట్లాడాలి బామ్మ, ఎవరేదో తప్పులు వస్తాయేమని భయం నాకు. కరెక్ట్ చేస్తావా? నేను ఉన్నాను కదా, అందుకే కదా. అరే నేనేంటి, మన చిట్టి ఉన్నాడు కదా, చిట్టి కూడా కరెక్ట్ చేస్తాడు. మధ్యలో వాడిందికే తలకాయ నొప్పి. ఏ బామ్మ, చిట్టి చాలా మంచోడు తెలుసా. నువ్వే అనవసరంగా కసురుకుంటున్నావు. బాగానే ఏడిపించేస్తాడు, కానీ బుజ్జిగిస్తే ఎంత మంచోడో వచ్చేస్తాడు. ఏం బుజ్జగా చక్కర్లేదు. ఈ పాయసం గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడుతుంది కదా, వాసన వెళ్తుంది కదా. ఆ వాసన చూడగానే ఇలా స్లో మోషన్ లో కాదు, స్పీడ్ మోషన్ లో వస్తాడు. అబ్బో, నిజంగా వస్తాడంటావా? నిజంగా వస్తాడు, చూడు నువ్వు. కాబట్టి చూద్దాం చూద్దాం. కానీ మొత్తం ఫుల్ అవని అప్పుడు చేద్దాం. సరే, ఖర్జూరం కూడా అయిపోయింది కదా. షుగర్ వేయాలమ్మా. అంతా వేసేసుకోవచ్చా? వద్దు, సగం వేసుకుందామా? ఎందుకంటే నాకు షుగర్ ఉంది కదా. అమ్మో, తక్కువ తిందాం అయితే. అందుకని నేను సగమే వేసుకుంటాను. నీకు కాస్త ఫుల్ వేసుకో. వద్దు. దీని తర్వాత ఏం వేసుకోవాలి? ఇదిగో ఏలక్కాయ. యాలకులు కూడా వేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ బామ్మ ఈ వంటకం కదా, కానీ తింటే సూపర్ సూపర్ ఉంటుందా? ఖర్జూరం చాలా మంచిది ఆరోగ్యానికి. సూపర్ అంటే కరెక్టే కదా ఇంగ్లీష్? అయ్యో, కరెక్ట్ బామ్మ. మళ్ళీ రోబో రావాలంటావా ఇంగ్లీష్? లేదు, కరెక్టే. కొంచెం పెద్ద పెద్ద వాటికైతే రోబో రావాలి. ఏంటి ఇంకా రావట్లేదు రోబో? ఉండు, ఇంకా మొత్తం ఉడికి ఆ వాసన రావు. ఇదిగో కుంకుమ పువ్వు. వావ్, ఇది ఏంగానే మంచి కలర్. నువ్వు కూడా బాగా, నేను కూడా తినాలి. ఇప్పుడు కలర్ తక్కువ అయిపోయింది ఈ ఊర్లో, ఎండకి వర్షాలకి చలికి. అది ఇప్పుడు అయింది కదా. ఇందులో కొంచెం నీళ్లు పోయి తల్లి బంగారు. ఇది ఏంటంటారు? ఇది బియ్యం పిండి. బియ్యం పిండి కదా. బియ్యం పిండిలో వాటర్ ఎందుకు మరి? చెప్తాను, నువ్వు కాదు రోబోతో 2 రోజులు 3 రోజులు తిరిగి చాలు. తిరిగే వెంట కొంప తీసి నువ్వు. ఏ బామ్మ, వాళ్ళగే నీకు కంగారు ఎక్కువైపోతుంది. అందుకే కంగారనా? పోయాలి, ఎందుకంటే కాస్త చిక్కబడ్డానికి. పాయసం చిక్కబడ్డానికా? అంటే బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసి పోసుకుంటే బాగా చిక్క వస్తుంది. అది అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేయి. అయిపోయిందా? వావ్. భయపడకండి, నేనే చిట్టిని. మీరెందుకు తలుపుతున్నారు? నువ్వు ఊపేవు కదా అని. నేను స్కాన్ చేస్తున్నా. మెడబట్టేస్తుంది, వెనక్కి వెళ్ళండి. అన్ని సమపాలలో వేసారో లేదో స్కాన్ చేశా. వెరీ గుడ్ బామ్మ, నువ్వు పైకి పోతావు. సారీ, పైకి వస్తావు. వంట చాలా బాగా చేసావు. మాధురి, స్మెల్ చాలా బాగా వచ్చింది, అందుకే ఆగలేక వచ్చేసాను. మొదలు పెడదామా? పెట్టక్కడ అది పెట్టు. మాధురి, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. చూస్తాను. కూల్ చిట్టి, బామ్మ ఉద్దేశం ఏంటంటే సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చక్కగా తినచ్చు కదా అని. మరి అలా చెప్పొచ్చు కదా. అరే ఒరే, ఎందుకు అరవడం? ఏదో పెద్దాడు కదా, వదిలే చిట్టి. ఓకే, మరి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? చేతిలో ఇవ్వు, పట్టుకుంటాడు. చిట్టి పట్టుకో, పక్కన ఉన్నాడు కదా. ఒక్క సాయం చేయి, కొంచెం డౌన్ చేస్తా. పాడేకు, ఇలా అన్ని వివరంగా చెప్పాలి. అదే మరి, పాడేస్తే తనకే చెడతాడు, మనకేంటి మధ్యనే ఉన్నది మనం తినవచ్చు. ఎందుకు పోతుంది ఆయనకిలో. అనుకు బామ్మ ఇప్పుడే వదిలేసాడంటే ఏం చేసుకోలేము. చాలా చిట్టి, చాలు. ఇప్పుడు దీంట్లో వార్నిష్ చెయ్యాలి. వార్నిష్ కాదురా, గార్నిష్ చెయ్యాలి. వీడికి చిప్పు తగలని తప్పుగా మాట్లాడుతున్నాడు. సరే, అదే వెయ్యండి.
ఇందమ్మా చేయి కొంచెం ఏదో చేత్తవే. ఓకే, ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకుందాం. ఏది బామ్మ? కిస్మిస్. అలాగే వేయించిన కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు. అంతే. చిట్టి రెడీ అయిపోయింది, ఇంక తినడానికి వెళ్దామా? థ్యాంక్ యూ. ఇందాల నుంచి ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను. పద వెళ్దాం. పదండి బామ్మగారు.